ఈరోజు మనం క్లాస్‌లో యూనిఫార్మ్ షర్ట్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. ఈ షర్ట్ వచ్చేసి మనము 8-10 ఇయర్స్ పిల్లల వరకు ఇది సరిపోతుంది. పొడవొచ్చేసి 20 ఇంచులు, చెస్ట్ లూజ్ వచ్చేసి 32, పొడవు 20కి 1 ఇంచ్ కలిపితే 21. చెస్ట్ లూజ్‌ని 4 భాగాలు చేస్తే 8, ఖర్చు 1 ఇంచు 9. చూడండి, ఫస్ట్ క్లాత్‌ని ఇలా ఒక మడత మీద ఏసుకోవాలి. అంటే 2 ఇలా వేసుకున్న తరువాత ఈ ఓపెను మన సైడ్ రావాలి. ఈ ఓపెన్‌ని మన సైడ్ పెట్టుకొని ఫస్ట్ 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదెందుకంటే మనము బటన్స్ పెడతాం కదా! దాని ఫోల్డింగ్ కొరకు 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇక్కడి నుంచి షర్ట్ పొడవు పెట్టాలి. షర్ట్ పొడవు 20, ఖర్చు 1 ఇంచ్ 21. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 8, 1 ఇంచ్ కలిపితే 9. ఇక్కడి నుంచి ఇలా నేరుగా ఇలా మార్చేసుకోండి. తర్వాత ప్రక్క మెడ. ప్రక్క మెడొచ్చేసి నార్మల్‌గా చిన్న పిల్లలకైతే 2 ఇంచులు, అంటే 5, 6 ఇయర్స్ పిల్లలకైతే 2 ఇంచులు, కొంచెం పెద్ద పిల్లలంటే 8-10 ఇయర్స్ పిల్లల వరకు ఇది 2.5 ఇంచ్ ప్రక్క మెడ పెట్టుకోవచ్చు. తర్వాత షోల్డర్ వచ్చేసి 3.5, 4 ఇంచుల మధ్యలో పెట్టుకోవాలి. ప్రక్క మెడ 2.5, ప్రక్క మెడ 2.5, షోల్డర్ వచ్చేసి 4. ఈ 2 కలిపితే చంక. 2.5, 4, 6.5 చంక. తరువాత ముందు మెడ వచ్చేసి మనం ప్రక్క మెడ ఎంత పెడతామో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రానే పెట్టుకోవాలి. అంటే ఇది 2.5 కాబట్టి ఇది 3 ఇంచెస్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 1/2 నుంచి 3/4 ఇంచ్ వరకు క్రాస్ తీసుకోవాలి. చూడండి. ఫస్ట్ క్లాత్ ఓపెన్ మన సైడ్ ఉండాలి. 1 ఇంచ్ బటన్స్ బెల్ట్ కోసం మడుచుకోవాలి. మడుచుకున్న తరువాత ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చెస్ట్ లూజు, తర్వాత షర్ట్ పొడవు, ప్రక్క మెడ చిన్న పిల్లలకైతే 2, కొంచెం పెద్ద పిల్లలకి 2.5, 3 వరకు పెట్టుకోవచ్చు. షోల్డర్ ఎట్టి పరిస్థితుల్లో కాలర్ పెట్టే ప్రతి ఐటెమ్‌కి 3.5 పైనే ఉండాలి. 3.5 అంటే చిన్న పిల్లలకి 3.5, పెద్ద పిల్లలకి 4, 4.5 అలా పెట్టుకోవాలి. ఇది నేను 4 పెట్టాను. ఇది 2.5, ఇది 4, 6.5, ఈ 2 కలిపితే చంక పెట్టాను. పెట్టేసిన తర్వాత ఒక 1/2 నుంచి 3/4 ఇంచు ఈ చంక వైపు క్రాస్ తీసుకోవాలి. ముందు మెడొచ్చేసి ఈ ప్రక్క మెడ ఎంత పెడతామో దానికి 1/2 ఇంచ్ కలిపి ముందు మెడ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మనము ముందు భాగాన్ని కట్ చేసుకొని, దీన్ని వేసి వెనక భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత దీన్ని వేసి మనము వెనక భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ వెనక భాగం కట్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగు మన వైపు రావాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ముందు భాగం కంటే వెనక భాగం కట్ చేసేటప్పుడు ఇది 2 ఇంచులు పైన ఎక్కువుండాలి. అంటే ముందు భాగం కంటే వెనక భాగం 2 ఇంచులు పొడవుండాలి. ఫస్ట్ ఇలా 2 ఇంచులు ఇలా డ్రా చేసేసుకోవాలి. వెనక భాగంకు ముందు భాగం కంటే 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకొని, మళ్ళీ దీని మీద ప్రక్క మెడ 2.5 ఇంచు, షోల్డరు 4 ఇంచులు ఇలా గుర్తు పెట్టుకొని దీన్ని ఇది విధంగా డ్రా చేసేసుకోవచ్చు. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ముందు భాగాన్ని తీసేసి ఈ వెనక భాగంలో కాలర్ పెట్టే ఏ ఐటెమ్‌కైనా సరే వెనక మెడ 1 ఇంచే పెట్టుకోవాలి. కాలర్ నెక్ టాప్ కానీ, కాలర్ నెక్ బ్లౌజ్ కానీ, కాలర్ నెక్ పెట్టే షర్ట్ కానీ వెనక మెడ 1 ఇంచ్ ఉండాలి. తర్వాత ఇందాక తీసినట్టే 1/2 నుంచి 3/4 ఇంచ్ ఇక్కడ క్రాస్ తీయాలి.
ముందు భాగానికి తీసినట్టే వెనుక భాగానికి కూడా క్రాస్ తీయాలి. ఈ రెండే పెట్టుకోవాలి వెనక భాగంలో. ముందు భాగము వేసి వెనక భాగం మీద 2 ఇంచులు ఎక్స్‌ట్రా పెంచుకోవాలి. తర్వాత అదే ప్రక్క మెడ, షోల్డరు, చంక డ్రా చేసుకొని వెనక మెడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. చంక ఇక్కడ క్రాస్ వచ్చేసి 1/2 నుంచి 3/4 ఇంచ్ తీసుకోవాలి. దీన్ని కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా వెనక భాగము, ముందు భాగం కట్ చేసుకున్న తర్వాత దీనికి వెనక వీపు దగ్గర మనము ఒక పట్టీ లాంటిది వేస్తాము. మనం షోల్డర్ జాయిన్ చేసినప్పుడు మనకు ఈ ఈ షోల్డర్ క్లాత్ కుట్టు కనిపించకుండా వెనక ఒక బెల్ట్ లాగా పట్టీ వేస్తాము. దాన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ వెనక మెడని ఇలా తీసుకొని ఒక క్లాత్ ఫోల్డింగ్ మీద ఇలా తీసుకోండి. ఒక ఫోల్డింగ్ మీద ఇలా తీసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఈ వెనక వీపు క్లాత్ వీపు ఫోల్డింగ్ కూడా మన వైపే ఉండాలి. దీన్ని ఇలాగే దీని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక తర్వాత సేమ్ అలాగే 1 ఇంచ్ బ్యాక్ నెక్ గీసేసి అదే షోల్డర్‌ని డ్రా చేసుకొని ఇలా నిలువుకి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీని పొడవు 4-5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి ఈ పీస్ దీని మీద ఇలా పెట్టి డ్రా చేసుకొని ఆ తర్వాత దీని పొడవు ఇక్కడ నుంచి 5 ఇంచులు. 4 అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి. ఇది మనకు షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత వేసే క్లాత్. అంటే వెనక కుట్టు కనిపియకుండా మనకు లోపల కుట్టు ఈ క్లాత్‌ని మనం వేస్తాము. ఇది వెనక భాగము. ఇది వెనక వేసే పీసు. తర్వాత ముందు భాగం. ఇలా కట్ చేసుకున్నాక హ్యాండ్స్ కట్ చేస్తాం. నుండి ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్స్ మన వైపు రావాలి. చూడండి. ఇప్పుడు చెయ్యి పొడవు వచ్చేసి 8-9 ఇంచుల వరకు పట్టీతో సహా కలిపి 9 ఇంచులు పెట్టుకున్నాము. తర్వాత మనము మామూలుగా ఆడవాళ్ళకు కుట్టేటప్పుడు ఇక్కడ చంకా దగ్గర కొంచెం ఎక్కువ డౌన్ తీస్తాము. కానీ యూనిఫార్మ్ షర్ట్స్ అవి కుట్టేటప్పుడు ఈ డౌన్ ఎక్కువ తీసుకోకూడదు. 2-2.5 ఈ మధ్యలోనే తీసుకోవాలి. 2.5 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలి. మీరు చంక ఎంతైతే పెడతారో దానికి 2.5 ఇంచ్ కలపాలి. నేను ప్రక్క మెడ 2.5, షోల్డరు 4, 2 కలిపితే 6.5, చంక 6.5 పెట్టాను. 6.5కి 3 ఇంచులు కలిపితే 9.5. ఇలా 9.5 ఇలా పెట్టుకోండి అడ్డానికి. ఇలా పెట్టుకొని ఇక్కడ డౌన్ 2.5 ఇంచ్ పెట్టుకొని ఇలా షేప్ తీసేసుకోండి. లేదా మీ దగ్గర స్కేల్ ఉంటుంది కదా! ఆ స్కేల్‌ని కూడా ఇలా పెట్టుకొని ఇలా షేప్ తీసేసుకోవచ్చు. ఈ విధంగా. ఈ విధంగా మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత చెయ్యి లూజ్ చూసుకొని మనము ఇక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ కుట్టిన తర్వాతైనా తీసుకోవచ్చు. హ్యాండ్ లూజ్ తీసుకున్న తర్వాత. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాక మనము కాలర్ కట్ చేసేటప్పుడు మీకు మన షోల్డర్ మొత్తము అంటే జాయింట్ చేసేసిన తర్వాత చుట్టూ ఒకసారి కొలుచుకొని కాలర్ కట్ చేసుకుంటాం. లేదు నార్మల్‌గా కాలర్ వచ్చేసి మీకు ఒక 15 ఇంచులు ఉందనుకోండి. మొత్తం కాలర్ పొడవు ఒక 15 ఇంచులు ఉందనుకోండి. ఇలా ఒక క్యాన్వాస్ ఇలా తీసుకోండి నార్మల్‌గా. తీసుకొని ఈ క్యాన్వాస్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగు మన వైపు ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ వైపు 1 ఇంచ్ పెట్టుకోండి. ఓపెన్ సైడు 1/2 ఇంచ్ పెట్టుకోండి. పెట్టుకొని దీనికి ఇలా రౌండ్ షేప్‌లో ఫస్ట్ డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసి ఇలా నిలువుకి పెట్టుకోండి. మనం ఇక్కడ ఎంత పెడతామో దానికంటే 1/2 ఇంచ్ ఇది 2.5 పెట్టాను. ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోండి. దీన్ని మనము బెల్ట్ షేప్ ఎలా గీస్తామో ఆ విధంగా ఇది క్యాన్వాస్ మీద ఇలా కట్ చేసుకోవాలి.
ఫస్ట్ మనం మొత్తం షోల్డర్ ఎంతుందో షర్ట్ కుట్టేసిన తర్వాత చూసుకోవాలి. సపోజ్ 15 ఇంచులు ఉందనుకోండి. 15 ఇంచుల ఒక క్యాన్వాస్ తీసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకోండి. నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం ఖర్చు కావాలి. తీసుకొని ఇలా క్యాన్వాస్ ఒకటి తీసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి. ఇది 15 ఇంచులు 15 ఇలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ మడత వైపు 1 ఇంచ్ పెట్టుకోండి. ఈ ఓపెన్ సైడ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఫస్ట్ చిన్న కాలర్‌ని ఇలా గీసుకోండి. ఇది ఫస్ట్ వచ్చే కాలర్ షర్ట్‌కి. ఫస్ట్‌లో ఉంటది. దీన్ని పెట్టి కుడతా అనమాట. తర్వాత ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసి దీన్ని ఇక్కడ 2:30 పెట్టుకుంటే, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకోండి. అంటే ఇక్కడ మనం 1:30 పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 1 అలా. ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకొని, ఇక్కడ తక్కువ పెట్టాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టినప్పుడు, ఇక్కడ తక్కువ పెట్టాలి. అది గమనించుకోవాలి మీరు. ఇక్కడ ఈ తక్కువ పెట్టిన దగ్గర నుంచి ఇలా షేప్ ఇలా ఇచ్చుకోవాలి. ఇక్కడ హైట్ ఎక్కువ పెట్టిన దగ్గర నుంచి డౌన్ ఇలా ఇచ్చుకోవాలి. ఈ విధంగా మనము కాలర్ ఇది నెక్ క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ కానీ, స్టిఫ్ క్యాన్వాస్ కానీ ఏదైనా సరే ఫస్ట్ కట్ చేసుకొని, తర్వాత దీన్ని పెట్టి మనము క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇది క్యాన్వాస్ అనుకోండి. ఇలా క్యాన్వాస్ నార్మల్‌గా ఇలా తీసుకొని ఇది కట్ చేసుకున్న తర్వాత మీరు క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోండి. ఇది మామూలుగా మీకు క్యాన్వాస్ అయితే ఫినిషింగ్ నీట్‌గా చూపిస్తుంది. నేను క్లాత్ మీద చూపించాను కాబట్టి మీకు అంత క్లియర్‌గా కనిపించదు. ఈ విధంగా మనము కాలర్ కట్ చేసుకోవాలి. థాంక్ యూ.